హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రైయే, కొంచెం ముద్దగా వస్తుంది అన్నమాట. దానికోసం 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను. అలాగే పెసరపప్పు ఒక 100 గ్రాములు. ఇప్పుడు ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా ఈ రకంగా కట్ చేసుకుని కడగాలండి. మొత్తం క్యాబేజ్ మొత్తం కట్ చేస్తున్నానండి. అదిగోండి ఎదర ముచ్చుకుంటుంది కదా, గట్టిగా ఉంటుంది, అది తీసేసుకోవాలి. తీసి మొత్తం కట్ చేసుకుని వాటర్ వేసి కడగాలండి. మునిగే వరకు వాటర్ పోసి నేనైతే ఒక 2 సార్లు కడిగాను. కడిగిన దాన్ని మరలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని వేరే గిన్నెలోకి ఆ గిన్నెలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలండి. ఇదిగోండి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను. అలాగే పెసరపప్పు కూడా ఒకవైపు ఉడికిస్తున్నాను. మీకు పెసరపప్పు నానబెట్టేసి ఉంచుకుని అలా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఉడికించేసాను. మీరు కావాలి అనుకున్న వాళ్ళు నానబెట్టేసి ముందే ఒక అరగంట ఈ కర్రీలో వేసేసుకోవచ్చు ఉడికించకుండా. ఇప్పుడు ఉడకబెట్టిన క్యాబేజీని పక్కన పెట్టాను. నేనైతే వాటర్ మరీ ఎక్కువ పోయలేదు. పోసి మరలా దాన్ని వంపకుండా కరెక్ట్గా సరిపడా వాటర్ పోసి ఉడికించాను. పెసరపప్పు కూడా అంతేనండి, నేనేం వంచల నీళ్ళు. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపగుళ్ళు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఉంది, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, అవి కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసేసుకోవాలండి. క్యాబేజ్ వేసిన తర్వాత ఈ 2 కలిపి ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఉడికించిన క్యాబేజ్ వేసేస్తున్నాను. క్యాబేజ్ వేసి కొంచెం తిప్పుకొని నూనెలో ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈ నూనెలో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటే సరిపోద్ది. పసుపు, అలాగే సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఈ 2 వేసి ఫ్రై చేస్తే ఇంకా బాగా మగ్గిపోద్ది. క్యాబేజీ ఆల్రెడీ బాగా ఉడికిపోయిందండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే గిన్నెకి పట్టేసి మాడిపోతూ ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరి పూర్తిగా ఏమీ నల్లగా ఏగిపోని అవసరం లేదు, బ్రౌన్ కలర్లోకి సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కారం, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ కారం కూడా కొంచెం మగ్గితే సరిపోద్ది. కారం వేసి కొంచెం మగ్గించుకుని ఇప్పుడు పెసరపప్పు ఇందులో కలిపేసుకోవటమేనండి. ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. ఆ కారం, ఉప్పు అన్నీ పెసరపప్పుకు పట్టేస్తాయి, బాగుంటుంది. లేదు మీరు పచ్చిగా నానబెట్టి వేసేవాళ్ళు అయితే
వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి పెసరపప్పుని క్యాబేజీతో పాటు. అప్పుడు ఆ తడికి అది కూడా ఉడికిపోద్ది పెసరపప్పు. పెసరపప్పు క్యాబేజీ అన్నీ కలిపేసాం కదండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మొత్తం తిప్పేసి కూర అంతా కలిపి ఇప్పుడు మనకి ఇంకేమైనా తగ్గిందేమో ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. కొత్తిమీర వేస్తే బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు టేస్ట్ చూసుకుని మనం ఇంకేమైనా తగ్గితే వేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేస్తున్నాను. నేను 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. వేసి కలిపి పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఈ పెసరపప్పు క్యాబేజీ చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చేసుకుని ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి తప్పకుండా. నేను దీనికి కాంబినేషన్గా టమాటా చారు చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూసారుగా మా పెసరపప్పు క్యాబేజీ. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.